డియర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఎవరైతే బీటెక్ కంప్లీట్ అయ్యిందో, బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారో వాళ్ళకి మరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు స్పెషల్ క్యాడర్ మరి క్యాడర్ ఆఫీసర్స్ ఆన్ రెగ్యులర్ బేసిస్ మీద రిక్రూట్మెంట్ అయితే అప్లై వీళ్ళు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మరి అప్లై లాస్ట్ డేట్ అప్లై 16వ తారీఖు మార్చిలోపు అప్లై చేసుకోవాలి. ఎందుకంటే స్టూడెంట్స్ అందరూ కూడా రిక్రూట్మెంట్ ఆఫ్ స్పెషల్ క్యాడర్ ఆఫీసర్ ఆన్ రెగ్యులర్ బేసిస్ అంటే మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మరి దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇది స్టూడెంట్స్ రిక్రూట్మెంట్ ఆఫ్ స్పెషల్ క్యాడర్ ఆఫీసర్స్ సంబంధించిన ఇక డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దాం. ప్రతి ఒక్కళ్ళు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఎలాంటి ఓపెనింగ్స్ ఇంజనీరింగ్ ఎస్పెషల్లీ బీఈ బీటెక్ కంప్లీట్ అయిన వాళ్ళకి మరి ఆన్ గోయింగ్ స్టూడెంట్స్కి కూడా మనము మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీ యొక్క వద్దకి మరి వస్తే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి నోటిఫికేషన్ రూపంలో ఇచ్చే అవకాశం. ఇక్కడ వీటి చూడండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్పొరేట్ ఆఫీసుకి సంబంధించి రిక్రూట్మెంట్ ఆఫ్ స్పెషల్ క్యాడర్ ఆఫీసర్ ఆన్ రెగ్యులర్ బేసిస్. మంచిదమ్మ, ఎలాంటి వాటిల్లో జరిగితే మరి జాబ్ పర్మనెంట్గా ఉంటుంది. కొంతమంది గవర్నమెంట్ జాబే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఉంటారు. వీళ్ళు ఏ బ్రాంచెస్ వాళ్ళు అప్లై చేసుకోవాలి ఒకసారి చూద్దాము స్టూడెంట్స్. ఇక్కడ వీళ్ళు ఆ వేకెన్సీ వైజ్ చూస్తే డిప్యూటీ మేనేజర్ ఐటీ సెక్యూరిటీ ఎక్స్పర్ట్, డిప్యూటీ మేనేజర్ ఎమర్జింగ్ టెక్నాలజీ, డిప్యూటీ మేనేజర్ సైబర్ సెక్యూరిటీ, డిప్యూటీ మేనేజర్ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అండ్ ఫారెన్సిక్ అండ్ డిప్యూటీ మేనేజర్ టెస్ట్ ఇంజనీర్. ఈ డిప్యూటీ మేనేజర్ టెస్ట్ మొత్తము మనకి 12 పోస్టులు ఉన్నాయేమో, గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ అందరికి కూడా. మరి 12 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్, ఓబీసీ రిజర్వేషను మొత్తం అయితే రిజర్వేషన్ ఉంటుంది. ఇబ్బంది ఏమీ లేదు. వీళ్ళు కూడా ఏజ్ మరి లిమిట్ అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. కొంతమంది ఎస్సీ స్టూడెంట్స్, ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి, ఓబీసీ వాళ్ళకి 3 years రిలాక్సేషన్, ఎస్సీ ఎస్టీ 5 years, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ 10 years ఇలా రిలాక్సేషన్ ఇవ్వటం అయితే జరిగింది స్టూడెంట్స్. ఇక్కడ బీఈ బీటెక్ ఎవరైతే మరి బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చి ఇంజనీరింగ్ బీటెక్, బీఈ ఇన్ కంప్యూటర్ సైన్స్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్, మినిమం 50% స్కోర్ ఉండాలి. ఎంసీఏ వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ యూనివర్సిటీ, ఏదైనా యూనివర్సిటీ నుంచి బీఈ బీటెక్ ఈ ఒక డిగ్రీలో చేసి ఉండాలి. ఇదమ్మా ట్రైనింగ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ విల్ నాట్ బీ కౌంటెడ్ ఫర్ ఎలిజిబిలిటీ. మీకు డైరెక్ట్ జాబ్ ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మరి స్టూడెంట్స్ అందరూ కూడా అప్లై చేసుకోము, ఇలాంటి ఎప్పుడు వదులుకోవద్దు. ఇక్కడ దీనికి సంబంధించి ఇక్కడ డిప్యూటీ మేనేజర్ ఐటీ ఎక్స్పర్ట్కి ఇది మరి అదేవిధంగా డిప్యూటీ మేనేజర్ సెకండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ, దీనికి సంబంధించింది కూడా ఇది. మీరు అన్నిటికీ అప్లై చేసుకోవచ్చు. వీళ్ళు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. మరి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా ప్రిఫర్డ్ అడ్వాన్స్ డిగ్రీ ఇన్ సైబర్ సెక్యూరిటీ, ఇన్ఫర్మేషన్, ఏదైనా మీరు ఎంటెక్ అలాంటి అడ్వాన్స్ డిగ్రీ చేస్తే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వబడుతుంది అనమాట. అదర్ సర్టిఫికేషను, జావా ఇవన్నీ. ఇది నోటిఫికేషను మన వెబ్సైట్లో పెడతాను, మన డిస్క్రిప్షన్లో పెడతాం జరుగుతుంది. మీరు ఎవరైనా ఉంటే మరి అప్లై మరి దీనికి చూసుకోండి, ఒకసారి లింక్ చూసుకోండి. ఆ లింక్ నేను ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ చూడండి, డిప్యూటీ మేనేజర్ సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్, సైబర్ సెక్యూరిటీ బీటెక్ సైబర్ సెక్యూరిటీ ఇంకా అడ్వాన్స్డ్ ఇవన్నీ కూడా ఉంటాయి సైబర్ సెక్యూరిటీ లెవెల్లో. తర్వాత నేచర్ ఆఫ్ డ్యూటీస్, ఓఎస్పిఎఫ్, డిప్యూటీ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ ఫారెన్సిక్ ఇక్కడ ఇది అన్నిటికీ ఇంజనీర్, ఎంటెక్, ఎంఎస్సీ ఇన్ కంప్యూటర్ సైన్స్. తర్వాత ప్రిఫర్డ్ డిగ్రీ సైబర్ సెక్యూరిటీలో ప్రిఫర్డ్ డిగ్రీ ఉన్న వాళ్ళు అడ్వాంటేజ్. బ్యాంకింగ్ అది వీళ్ళు సైబర్ సెక్యూరిటీ, వీళ్ళు అటాక్స్ గురించి వాటి మీద మరి ఇప్పుడు రానున్న కాలంలో ఏంటంటే మనకి సైబర్ సెక్యూరిటీ బ్యాంకింగ్ అటాక్లు జరుగుతున్నాయి కదా, అవి రాకుండా కూడా బ్లాకర్స్, ఫైర్ వాల్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ స్టూడెంట్స్కి మంచి అవకాశాలు ఉంటాయి. 5 డిప్యూటీ మేనేజర్ టెస్ట్ ఇంజనీర్, అన్నిటికీ సేమ్ బీటెక్, దానిలో నో డౌట్. ఇది డీటెయిల్స్. ఈ డీటెయిల్స్ మరి నేను లింక్ పెడతాను, లింక్ చూడండి ఒకసారి. లింక్ శాలరీ కూడా బాగానే ఉంటుంది మీకు. పర్మనెంట్ డిప్యూటీ మేనేజర్, డీజీఎం అంటే టెక్నికల్గా వెళ్ళిపోవచ్చు. ప్రతి బ్యాంకులో ఏంటంటే డేటా సెంటర్స్ ఉంటాయి, బ్యాంకింగ్లో డేటా సెంటర్స్ ఉంటాయి. ఆ డేటా సెంటర్స్లో మిమ్మల్ని పెద్ద జనరల్ మేనేజర్ కూడా అపాయింట్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నవేడేస్ అంత కంప్యూటర్ యుగం కాబట్టి డేటా సెంటర్స్ కూడా ఉంటాయి. వల్నరబిలిటీ మేనేజ్మెంట్, వ్యాలిడేట్ వెరిఫైయింగ్ ఎఫెక్టివ్, మరి సాఫ్ట్వేర్స్, ఈ బ్యాంకింగ్ సంబంధించిన ఫైర్ వాల్స్ మీద కానీ మంచి నాలెడ్జ్ ఉన్నవాళ్ళు. ఇది పే స్కేల్ కూడా ఇచ్చారు ఇక్కడ చూడండి. వీటికి పే స్కేలు 64,000 రూపాయలు బేసిక్ పే, అంటే మీకు దాదాపు 1,00,000 రూపాయలు 1 lakh పే పర్ మంత్ వచ్చే అవకాశం ఉంది. పర్ మంత్ ద అఫీషియల్ ఎలిజిబిలిటీ డిఏ, హెచ్ఆర్ఏ, సిసిఏ, పిఎఫ్ కంట్రిబ్యూషన్, పెన్షన్ ఫండ్,
అండ్ మెడికల్ ఫెసిలిటీ లీవ్ ఎక్సెట్రా రూల్స్ ఇన్ ఫోర్స్ ఫ్రమ్ ద టైమ్ టు టైమ్. ఇది చూసుకోండి, పోస్టింగ్ వచ్చేసి ముంబై ఆర్ ఎనీవేర్ ఇన్ ఇండియా, ఎక్కడైనా అయ్యొచ్చు. వాళ్ళు ఏ స్టేట్ బ్యాంకులోనే ఇవ్వచ్చు. ఇక్కడ అని మనం గుర్తుగా ఇక్కడ చెప్పలేము. చూడండి, ఇక్కడ గ్రేడ్ 2కి సంబంధించి డిప్యూటీ మేనేజర్, ఇక్కడ వాళ్ళకి హెచ్ఆర్ ఇస్తారు. ఇబ్బంది ఏమి లేదమ్మా, ఎక్కడైనా ఇబ్బంది వెళ్ళండి, హ్యాపీగా జాబ్ చూసుకోండి. దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫీజు అయితే మనకు 750 రూపీస్. ఎస్సీ నో ఫీజు, ఇంటిమేషన్ ఛార్జెస్ ఫర్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫీజే లేదు, గుర్తుపెట్టుకోండి. అదర్ స్టూడెంట్స్కి 750 రూపీస్ పే చేయాల్సింది. మీరు ఈ లింక్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వెళ్ళిపోతారమ్మా. అది రీసెంట్ ఫోటోగ్రాఫు, సిగ్నేచరు, బయోడేటా, ఇవన్నీ కూడా రెజ్యూము, ఇవన్నీ కూడా అప్లై చేయండి. వాళ్ళు ఎగ్జామినేషన్ పెడతారేమో చూద్దాం మరి. దానికి డీటెయిల్స్, ఇవన్నీ ఫోటోగ్రాఫు డీటెయిల్స్ అప్లై చేయండి. అక్కడ లింక్ ఉంటుంది కదా, లింక్ ఉంది, డైరెక్ట్గా మీరు ఇక్కడ దీనికి లాగిన్ అయిపోతే మీరు కరెంట్ ఓపెనింగ్స్ వెళ్ళిపోతారు. డౌన్లోడ్, అడ్వర్టైజ్మెంట్, అప్లై ఆన్లైన్, ఇవన్నీ. ఆనర్ టు బి ద 5th స్ట్రాంగెస్ట్ బ్రాండ్ ఇన్ ఇండియా. మరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెషల్ క్యాడర్ ఆఫీసర్స్. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్, ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. మరి ఇంకొకటి కూడా ఉంది ఇక్కడ, ఇంకో పోస్ట్ కూడా ఉంది. ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషల్ క్యాడర్ ఆఫ్ ఇన్ రెగ్యులర్ బేసిస్, ఆన్లైన్ రిజిస్ట్రేషను. మరి 16వ తారీఖులో ఇది కూడా అప్లై చేసుకోవచ్చు మీరు. డీటెయిల్స్ ఆఫ్ వీళ్ళు స్పెషల్గా మేనేజర్ రిస్క్ స్పెషలిస్ట్, క్లైమేట్ రిస్క్, MMTS, మొత్తం ముంబై. షార్ట్ లిస్టింగ్ అండ్ ఇంటర్వ్యూ, సెలక్షన్ ప్రొసీజరు. ఇక్కడ తక్కువ పోస్టులు ఉన్నాయి. ఇంకోటి ఓన్లీ ఫర్ ద అన్రిజర్వ్డ్కి 2 ఉన్నాయి. ఒకటి ఇది స్టూడెంట్స్. ఇక్కడ చూడండి ఒకసారి, దీనికి కూడా ఇంజనీరింగ్ వాళ్ళకి బీటెక్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, క్లైమేట్ చేంజ్ విత్ ఫస్ట్ క్లాస్ పోస్ట్ గ్రాడ్యుయేట్. వీళ్ళకి ఎవరైనా ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్లో చేసిన వాళ్ళని డైరెక్ట్గా తీసుకునే అవకాశం ఉంటుంది. ఎక్స్పీరియన్స్ ఇది కూడా చూడండి, ఇబ్బంది ఏమీ లేదు మీకు. ఎక్సలెంట్ కమ్యూనికేషన్, అనలిటికల్ స్కిల్స్, మేనేజర్ రిస్క్ అనాలిసిస్. ఇది వీళ్ళకి పే స్కేల్ కూడా ఎక్కువ ఉండొచ్చు. పే స్కేల్ కూడా 85,000 ఉంది. పే స్కేల్ ₹1,00,000 వస్తాయమ్మా 6 months ప్రొబేషన్ పీరియడ్. మీకు 1 lakh ఉండే అవకాశం ఉంది స్టూడెంట్స్. ఇది కూడా చూడండి ఒకసారి, కరెంట్ ఓపెనింగ్కి వెళ్తే మీకు అర్థం అవుతుంది. మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషల్ క్యాడర్ ఆఫీసర్స్, ప్రతి ఒక్కళ్ళు బీటెక్ చేసిన స్టూడెంట్స్ అప్లై చేసుకోండి. అసలు ఏంటి పరిస్థితి, ఎగ్జామినేషన్ ఏ విధంగా ఇస్తారు చూద్దాం ఒకసారి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ, బాయ్. దిస్ ఈజ్ రవికుమార్ సైనింగ్.